ఇరాన్ తెలివిగా వేసిన ఎత్తు అమెరికా అధ్యక్షుడిని సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ చేయటం. ఎట్లాగంటే, మనం చర్చించుకుందామండి అనవసరమైనటువంటి గొడవలొద్దని. దాంతో అమెరికా అధ్యక్షుడు యుద్ధ తంత్రం ఏదైతే ఇజ్రాయెల్ చేత దాడి చేయించడానికో, లేకపోతే గనక అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజా తిరుగుబాటుకి సమర్థించడమో, ఇట్లాంటియన్నీ తగ్గించుకున్నాడు. ఈలోపు అమెరికా చర్చల గురించిన ఆలోచిస్తున్న లోపు ఇక్కడ ఉన్నటువంటి తిరుగుబాటుదారులందరిని చంపేసి, ఉరితీసి, రచ్చరచ్చ చేసేసి కంట్రోల్‌లోకి తెచ్చేసుకుంది ఇరాన్ ప్రభుత్వం, ఖొమైనీ ప్రభుత్వం. ఇప్పుడు అమెరికా వచ్చేటప్పటికి ఇరాన్‌తో చర్చలు జరుపుతుందంట. ఏంటయ్యా అంటే నెగోషియేషన్ ఏ ఏ అంశాల మీద జరుగుతాయి అంటే ఆహ్, ఆందోళనకారుల మీద దాడులు చేయడానికి వీల్లేదు. అదే సందర్భంలో ఎవరైతే ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ విడిచిపెట్టేయాలి. అలాగే 408 కిలోల యురేనియం ఇరాన్ దగ్గర ఉందన్నటువంటిది అమెరికా కనిపెట్టింది. అది అమెరికాకి హ్యాండ్ ఓవర్ చేయాలి. యురేనియం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ దగ్గర పెట్టుకోకూడదు. అలాగే ఇరాన్‌కి సంబంధించిన లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రామ్ నిలుపు చేయాలి. అలాగే హెజ్బుల్లా తీవ్రవాద సంస్థకి, అలాగే అన్సర్ అల్లా, అట్లాగే హమాస్ ఇట్లాంటి వాళ్ళకి లెబనాన్‌లో ఉన్నటువంటి హెజ్బుల్లాకి కావచ్చు, హౌతీలకు కావచ్చు, హమాస్‌కి కావచ్చు సపోర్ట్ చేయకూడదు. ఈ కండిషన్స్ మీదన చర్చకైతే రెడీ అని అమెరికా చెప్తోంది.